నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆచరణ లేని ఆలోచన, ఆలోచన లేని ఆచరణ రెండు ఓటమికి కారణాలే. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం కృష్ణపక్షం, 2025 జూలై 12 శనివారం. సూర్యోదయం ఉదయం 5:52 సూర్యాస్తమయం సాయంత్రం 6:50. చంద్రోదయం రాత్రి 8:20. చంద్రాస్తమయం ఉదయం 7:53. తిథి విధియ రాత్రి 1:44 వరకు. తదుపరి తదియ. నక్షత్రం ఉత్తరాషాఢ ఉదయం 6:28 వరకు. తదుపరి శ్రవణం. కరణము తైతుల మధ్యాహ్నం 1:57 వరకు. తదుపరి గరజి రాత్రి 1:44 వరకు. తదుపరి వనిజ. యోగము విష్కంభం రాత్రి 7:28 వరకు. తదుపరి ప్రీతి. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 9:07 నుండి 10:44 వరకు. యమగండం మధ్యాహ్నం 1:59 నుండి 3:36 వరకు. గుళిక కాలం ఉదయం 5:52 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:36 నుండి 8:28 వరకు. వర్జ్యం ఉదయం 10:39 నుండి 12:16 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:16 నుండి 5:04 వరకు. అమృత గడియలు రాత్రి 8:20 నుండి 9:57 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:55 నుండి 12:47 వరకు. జూలై 12 శనివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి విధియ రాత్రి 1:44 వరకు ఉంది. తదుపరి తదియ. విధియ తదియ తిథులు శుభకార్యాలకు అనుకూలమైన తిథులే. రాత్రి 7:28 వరకు ఉండే విష్కంభ యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. వారం శనివారం కూడా చాలా రకాల శుభకార్యాలకు వాడరు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చెయ్యవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మిథున రాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. శనివారం తూర్పు దిక్కున, ఆగ్నేయం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మక, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిజం, ఉత్తర భాద్రపద.
ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారి సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: కౌరవ పాండవ యుద్ధం కురుక్షేత్రంలో జరిగింది. ఈరోజు ప్రశ్న: కురుక్షేత్రం ఏ నదికి సమీపంలో ఉంది? హిరణ్మణి నది, నర్మదా నది, గంగా నది, బ్రహ్మపుత్ర. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, రుణాలు తీరుతాయి, ఖర్చులు అదుపు చేసుకుంటే మంచిది. వృషభ రాశి, ఆకస్మిక ధనలాభాలు కలిగి దీర్ఘకాలిక రుణబాధల నుండి కొంతమేర బయటపడతారు. మిథున రాశి, అవసరాలకు తగినంతగా సొమ్ము అందుకుంటారు. కర్కాటక రాశి, మీకు ఇతరుల ద్వారా రావలసిన సొమ్ము మొత్తానికి రాబట్టుకుంటారు. సింహరాశి, రుణబాధల నుండి కాస్త ఉపశమనం లభిస్తుంది. కన్య రాశి, కుటుంబ సభ్యులతో వైరం, బంధువుల తాకిడి మరింత పెరుగుతుంది. తులారాశి, బంధువుల ద్వారా కూడా సహాయం అందవచ్చు. వృశ్చిక రాశి, కుటుంబంలో అందరి ప్రేమను చూరగొంటారు. ధనుస్సు రాశి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మకర రాశి, భార్యాభర్తల మధ్య విభేదాలు తొలగుతాయి. కుంభరాశి, రావలసిన సొమ్ము అంది రుణబాధల నుంచి విముక్తి, సోదరుల నుంచి ధనలాభ సూచనలు. మీనరాశి, భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొని సంతానరీత్యా శుభవార్తలు వింటారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.